నమస్తే. నేను జీవి సత్యనారాయణ. మీకు ఈరోజు ఒక 2 మ్యాచ్ అయ్యే ఇండికేటర్లు ఎలా పనిచేస్తాయి ఏంటిదనేది. మళ్ళీ ట్రేడింగ్ వ్యూకి వెళ్ళాలి. జనరల్‌గా ఇండికేటర్లు 1000 ప్లస్ ఉంటాయి. మెటాస్టాక్, MT4 ఇలా ట్రేడింగ్ వ్యూ ఇలా అన్నిట్లో అంటే కొంచెం తోటి 1000 ప్లస్ ఇండికేటర్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మేము ఇంపార్టెంట్‌వి ఈజీగా ఉండేటటువంటివి, సింపుల్గా ఉండేటటువంటివి, ఈజీగా ఫైండ్ అవుట్ చేసేటటువంటివి, ఈజీగా చూడగానే గుర్తుపట్టేటటువంటివే మీకు ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఓన్లీ అవేర్నెస్, ఎడ్యుకేషన్, బిగినర్సు, లెర్నర్స్ కోసం ఉపయోగపడేటటువంటి కంటెంటు. ఆల్రెడీ బిగినర్స్, లెర్నర్స్కి ఏంటంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండదు, సబ్జెక్టు తెలవదు, అంటే నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. కానీ ఎవరు నేర్పుతారు, ఎలా చూడాలి, ఏ వెబ్సైట్ చూడాలి, ఏ ఛానల్ చూడాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు, ఎట్లిస్తారు, ఎక్కడిస్తారు, ఎలా ఉంటుందనేది తెలవదు. కాబట్టి వాళ్ళ వరకు ఎక్కువ శాతం ఉపయోగపడటం కోసం ఇది చేయటం జరుగుతుంది. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇది ఏదైతే ఉందో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాల్సిందే. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనేది మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం చూద్దాము. ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళాలి. మళ్ళీ ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళినాక ఉదాహరణకి టీఐ ఇండియా అని ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా అంతకుముందు ఒకసారి మేము చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు అది డి అంటే డైలీ గ్రాఫ్. ఇప్పుడు ఇదేదైతే ఉందో హైకిన్ ఆషి సూపర్ ట్రెండ్ బైసెల్ సిగ్నల్తో డైరెక్ట్గా ఉన్నటువంటి ఇండికేటర్. ఇది 2 మిక్స్ అయి ఉన్నది. ఇలాంటి చాలా ఉన్నాయి ఇండికేటర్స్, నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్. మనం ఇలా కనుక క్లిక్ చేస్తే ఇండికేటర్సు ఇవన్నీ ఇండికేటర్సే. ఇవన్నీ నేను షార్ట్ లిస్ట్ చేసినాం. అలా కాకుండా షార్ట్ లిస్ట్ చేయకుండా ఇంకా ఉన్నాయి, అంటే స్టార్ పెట్టకుండా. స్టార్ పెట్టినవి అనేది ఏంటంటే మనము డైలీ అబ్జర్వ్ చేసేవి, డైలీ ఫాలో అయ్యేవి అనేది దానికోసం అనమాట మనము ఇవి పెట్టడం. ఇది స్టార్ లేకుండా కనుక ఉంటే ఇంకా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం మనం ఏంటిది అనేది చూద్దాం. ఓకే, ఈ టీఐ ఇండియా ఏదైతే ఉందో ఇప్పుడు డైలీ గ్రాఫ్ ఇది. మనకి ఇక్కడ సూపర్ ట్రెండ్ ఉంది, బై ఆర్ సెల్ సిగ్నల్. హైకిన్ ఆషి బై ఆర్ సెల్ సిగ్నల్, 2 సూపర్ ట్రెండ్ బై సెల్, హైకిన్ ఆషి బై సెల్. ఇవి ఏవైతే ఉన్నాయో క్యాండిల్ మాదిరే ఉంటాయి, కానీ క్యాండిల్స్ కావు. క్యాండిల్కి హైకిన్ ఆషికి ఏంటిది తేడా అంటే, ఈ హైకిన్ ఆషిలో ఏం జరుగుద్ది అంటే పెరిగేటప్పుడు కింద షాడోలు ఉండవు, పడేటప్పుడు పైన షాడోలు ఉండవు. అంటే ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి అనుకోండి, రివర్స్ అవుతుందని అర్థం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ పైన కింద అన్నిట్లో ఉన్నాయి అంటే ఇది చేంజ్ అవ్వాలని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన లేవు, ఇక్కడ కొన్ని 1-6 వచ్చేసినాయి, ఇక్కడ రివర్స్ అయింది. అంటే ఎప్పుడైతే ఇక్కడ చూడండి మంచిగా మీకు క్లియర్గా ఉంది, ఇక్కడ నుంచి కింద షాడోస్ లేవు, బాగా పెరుగుతూ వచ్చిండు. ఇక్కడ మళ్ళీ కొంచెం ఎప్పుడైతే చేంజ్ అవుతాడో అక్కడ పైన కింద షాడోలు వస్తాయి. ఆ షాడోలు అంటే తోకలు, ఆ క్యాండిల్కి పైన కింద ఉన్నటువంటి తోకలు, వాటిని షాడోస్ అంటారు, లేదా విక్స్ అంటారు, WICKS విక్స్ అంటారు. ఈ విక్స్ ఏవైతే ఉన్నాయో పైన కింద ఉంటాయి. ఇలా చేంజ్ అయిపోతుంది, ఇట్లా పోతూ వచ్చిండు. డైరెక్ట్గా ఇక్కడ మనకి దీంట్లో బెనిఫిట్ ఏంటిదంటే అన్ని ఇండికేటర్స్ చెప్తాయి, చూపిస్తాయి. వాటితో పాటు డైరెక్ట్గా బైసెల్ కూడా ఇచ్చేస్తాయి. చాలా ఇండికేటర్లు ఉన్నాయి. మన పని ఏంది, కొంచెం అడ్వాన్స్ అయిపోయినాక, సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చినాక డైరెక్ట్గా బై, డైరెక్ట్గా సెల్. ఇక మనం ఏం చూడక్కర్లేదు, ట్రాఫిక్ రూల్సే. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు సిగ్నల్ వస్తుంది, గ్రీన్ వచ్చింది వెళ్ళిపోమని అర్థం కంటిన్యూగా. సపోజ్ మనం పోతూ ఉన్నప్పుడు గ్రీన్ ఉండి మనం అక్కడికి రీచ్ అయ్యే టైంకి రెడ్ సిగ్నల్ పడుతుంది, అంటే ఆగిపో బాబు అని అర్థం. మళ్ళీ రెడ్ సిగ్నల్ పడ్డాక మళ్ళీ ఎల్లో చేంజ్ అయ్యింది, అంటే రెడ్ సిగ్నల్ నుంచి గ్రీన్లోకి చేంజ్ అవుతుందా అని అర్థం. అలానే మన దాంట్లో కూడా బైసెల్ సిగ్నల్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది, అన్నిట్లు ఇస్తుంది. హైకిన్ ఆషిలో ఇస్తుంది, మన సూపర్ ట్రెండ్లో ఇస్తుంది, RSIలో, బౌలింగ్ ఆర్లో, పారాబోలిక్లో, అన్ని ఇండికేటర్స్లో బైసెల్ సిగ్నల్స్ ఉంటాయి. కానీ మనకు తెలవాలి, ఆ ఫీచర్స్ ఏందో తెలవాలి, ఆ ఫీచర్స్ ఏందో తెలుసుకోవాలి. ఆ ఫీచర్సు అవి కనుక మీకు తెలిసినట్లయితే ఏ స్క్రిప్ట్ ఏ షేరు బై వచ్చిందా, ఏ స్క్రిప్ట్ ఏ షేర్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది ఒక టైపు, ఎగ్జిట్ అవ్వాలనేది ఒక టైపు. ఎంటర్ ఎగ్జిట్ అనేది తెలిసింది, కానీ మనం చూసే లోపలనే అది కనుక సిగ్నల్ ఇచ్చినట్టయితే ఇంకా మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ బై ఇచ్చింది,
మళ్ళీ ఇక్కడ సెల్ ఇచ్చింది, కానీ మళ్ళీ వెంబటే బై వచ్చిండు, వెళ్ళిపోయిండు. మళ్ళీ ఎక్కడొచ్చిండు, ఇంకా సెల్లు రాలే, ఇంకా పైనే ఇంకా అప్లోనే ఉన్నాడు. అంటే ఏంది, ఇంకా పైకి వెళ్తున్నాను అర్థం. వీటితో పాటు సూపర్ ట్రెండ్ ఉంది. సూపర్ ట్రెండ్ అంటే ఇక్కడ ఒక రెడ్ లైన్ ఉంది, ఇక్కడ ఒక గ్రీన్ లైన్ ఉంది. అంటే ఎప్పుడైతే మన షేర్ ప్రైసు అంతకుముందు రెడ్ లైన్ ఉంది. సూపర్ ట్రెండ్ అంటే ఏం లేదు, సింపుల్ ఏటీపీ, యావరేజ్ ట్రేడ్ ప్రైస్ లైన్. డిఎంఏలు, ఈఎంఏలు, ఎస్ఎంఏలు, డబ్ల్యూఎంఏలు అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్లు, డైలీ మూవింగ్ యావరేజ్లు, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లు, అవన్నీ అంటే జనరల్గా అవన్నీ కూడా విడబ్ల్యూఏపీ అంటారు, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటారు. సూపర్ ట్రెండ్ అనేది కూడా యావరేజ్ ప్రైస్. ఈ సూపర్ ట్రెండ్ ఏదైతే యావరేజ్ ఉందో, ఈ సూపర్ ట్రెండ్ డైరెక్ట్గా మనకి ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో, ఆ రెడ్ లైన్ దాటగానే అంటే మన ఇది క్యాండిల్ ఏదైతే ఉందో, హైకిన్ ఆషి క్యాండిల్ రెడ్ లైన్ దాటింది. ఎప్పుడైతే రెడ్ లైన్ దాటిందో బై వచ్చేసింది ఇక్కడ. అంటే ఏంది అర్థం, సూపర్ ట్రెండ్ గనక రెడ్ లైన్ దాటితే మనకి బై వస్తుంది. అంటే ఏంది, ఇక అక్కడి నుంచి వెనకకు లేదు, పెరుగుతున్నా అని అర్థం. సపోజ్ పడేటప్పుడు ఏమవుతుంది, ఈ గ్రీన్ లైన్ ఉంది, గ్రీన్ లైన్ కంటే మన ప్రైస్ లైను, ప్రైస్ క్యాండిల్ అనుకోండి, ప్రైస్ లైన్ అనుకోండి, ప్రైస్ హైకిన్ ఆషి అనుకోండి, ఏదైతే ప్రైసు మన మార్కెట్లో ఏదైతే ప్రైస్ ఉందో, ఈ ధర ఎప్పుడైతే గ్రీన్ లైన్ కంటే కింద వచ్చిందో ఇక్కడ సిగ్నల్ వచ్చేసింది. ఏది సిగ్నలు, యారో అంటే ఏంది, డౌన్ యారో. ఎప్పుడైతే డౌన్ యారో వచ్చిందో కిందికి ఫాలింగ్. అంటే ఇక్కడే చూపించింది సెల్ సిగ్నల్, కానీ సూపర్ ట్రెండ్ ఇక్కడ ఇచ్చింది. అంటే ఏంది, ఒక ఇండికేటరు సెల్ ఇచ్చేసింది హైకిన్ ఆషి, సూపర్ ట్రెండ్ ఇక్కడ ఇచ్చింది. అంటే ఏంది, ఇక్కడికి వచ్చి మళ్ళీ రివర్స్ కాలే, కానీ సెల్ సిగ్నల్ వచ్చినాక ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ కూడా ఇచ్చిందో ఇంకా కిందికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే కిందికి వెళ్ళిపోయిందో మళ్ళీ బై వచ్చింది, మళ్ళీ సూపర్ ట్రెండ్ కూడా ఇచ్చింది, ఇంకా పైకి పోయింది. అంటే పెరిగేటప్పుడు ఏం జరుగుద్ది, బై సిగ్నల్ వచ్చింది, సూపర్ ట్రెండ్ దాటితే ఇంకా పైకి వెళ్ళిపోయిండు. పడేటప్పుడు సెల్ సిగ్నల్ వచ్చింది, మీరేం చేయొచ్చు, సెల్ సిగ్నల్ వచ్చింది, సెల్ చేయొచ్చు. ఒకవేళ మళ్ళీ ఈ సూపర్ ట్రెండ్ లైను దగ్గరికి వచ్చి రివర్స్ అయింది అనుకోండి, ఉదాహరణకి మీరు లైవ్లో అబ్జర్వ్ చేస్తే కొన్ని కంపెనీలు ఉంటాయి, చూపిస్తా, ఒక ట్రెండ్ చూద్దాం, అప్పుడు మీకు అవి చూపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిండు, ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇది సెల్ ఇచ్చిండు, కానీ వీటి దిగలే, వెంబటే బై వచ్చిండు ఇక్కడ, కానీ మళ్ళీ ఇక్కడ సెల్ వచ్చిండు, అప్పుడు ఈసారి దిగిపోయిండు. అంటే ఏం జరుగుతుంది, ఈ సూపర్ ట్రెండ్ లైన్ దిగితేనే సెల్ వస్తుంది. అయితే ఏమైంది, ఇక్కడ సెల్ వచ్చింది, కానీ సూపర్ ట్రెండ్ లైను దిగలేదు, కానీ మళ్ళీ బై వచ్చిండు. మళ్ళీ ఈసారి ఏమైంది, సూపర్ ట్రెండ్ లైన్ దిగిపోయిండు, దిగిపోయినప్పుడు కిందికి ఫాలో వచ్చి మళ్ళీ ఇక్కడ బై వచ్చిండు, ఇక్కడ బై వచ్చిండు, కానీ సూపర్ ట్రెండ్ లైన్ దాటలే, మళ్ళీ ఏమైండు, సెల్ వచ్చిండు, మళ్ళీ సూపర్ ట్రెండ్ లైన్ దాటలే, మళ్ళీ సెల్ వచ్చిండు, మళ్ళీ వచ్చిండు. అంటే ఏమైంది, ఈ సూపర్ ట్రెండ్ లైన్ దాటితే ఇంకా బైకి వెళ్ళిపోతాడు అని అర్థం. ఈ లోపల మనము అంటే ఒక పారామీటర్కి మిస్ మ్యాచ్ అవుతుంటాయి. అంటే ఏంది, ఇక్కడ బై వచ్చింది, కానీ మళ్ళీ వెంబటే కొంచెం అంటే ఈ సూపర్ ట్రెండ్ దాటితే ఇంకా కన్ఫర్మేషన్ మనకి, కాకపోతే అప్పటికే మనకి లాభం వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది లైన్ దాకా టచ్ చేసిండు, కానీ ఆ లైన్ దాటలేకపోయిండు, అంటే సూపర్ ట్రెండ్ లైను దాటలేకపోయిండు, మళ్ళీ పడిపోయింది. ఇలా ప్రతిదీ మీరు గమనించవచ్చు. సపోజు కేపీఆర్ మిల్ ఉంది, ఇక చూసారా, ఇట్లా బై ఉంది, సెల్ వచ్చింది, ఇక ఈ లైన్ దిగలేదు, వెళ్ళిపోయింది ఇంక బాగా, ఇక్కడ సెల్ వచ్చిండు, కానీ ఇక్కడ దిగిండు, మళ్ళీ పైకి వెళ్ళిపోయిండు. అంటే ఏంది, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ లైన్ కిందికి రావాలి, లైన్ కిందికి రాలేదు, కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో షాడోస్ వరకే వచ్చిండు, మళ్ళీ పైకి పోయిండు, మళ్ళీ దిగిపోయిండు, మళ్ళీ బై సెల్ బై. ఈసారి ఏమైండు, ఆ లైన్ దాటలేకపోయిండు, ఇంకా దాటట్లే. అవి మనము గమనించాలి. ఇప్పుడు ఇగో బిఎస్సి స్క్రిప్ ఉంది, ఇగో చూడండి, కంటిన్యూ అనమాట. బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్క్రిప్ పెరుగుతుండు, పడుతుండు, పెరుగుతుండు, కానీ సూపర్ ట్రెండ్ లైన్ దిగలేదు ఇప్పటి వరకు. సూపర్ ట్రెండ్ లైన్ దిగిపోతే పడటం అనేది ఉంటుంది. మనం ఇంకా ఇలాంటివి ఒక ట్రెండ్ గమనిద్దాము. సిడిఎస్ఎల్ కూడా ఇక్కడ బై వచ్చిండు, ఇక్కడ దాటిండు, మళ్ళీ సెల్ వచ్చిండు, కానీ సూపర్ ట్రెండ్ దిగలేదు. మనము ఇవి కనుక గమనించగలిగితే ఏ స్క్రిప్ట్ అయినా సరే టెక్నికల్గా ఎలా ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, బై సెల్ సిగ్నల్ ఎక్కడ అనేది మీరు చూడొచ్చు. నేను ఇది మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే, వేరే విధంగా కాదు. ఇది బిగినర్స్ లెర్నర్స్ కోసం ఉపయోగపడేదే. ఇటువంటివి నేను ఇంకా వేరే ఎపిసోడ్లు
ఇండికేటర్స్ మీద నేను ఇంకా చేసి మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు. సెలవు.